నార్మల్గా మనం నోబెల్ అవార్డు అందుకున్నారు అంటే మనం మన మనసులో అనుకుంటాం ఆ కంట్రీ పర్సన్ ఈ కంట్రీ పర్సన్ అని. కానీ ఈ వీడియోలో మీకు నోబెల్ బహుమతులు అందుకున్న వారి కంటే ముందే రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యి నోబెల్ ప్రైజ్కి యాక్సెప్ట్ కాని 5 భారతీయ శాస్త్రవేత్తల గురించి చెప్పబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, రండి పోదాం మన ఫ్యాక్ట్స్లోకి. ఫ్యాక్ట్ నెంబర్ 1, జిఎన్ రామచంద్రన్, గోపాల సముద్రం నారాయణ అయ్యర్ రామచంద్రన్. ఇతను భౌతిక శాస్త్రంలో ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఇతను 1922 అక్టోబర్ 8 కేరళలో ఎర్నాకులంలో జన్మించాడు. మన చర్మం ఇంత మృదువుగా ఉండటానికి కారణం కొలేజన్ అనే ప్రోటీన్. ఈ కొలేజన్ అనే ప్రోటీన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసి స్కిన్ అండ్ బోన్స్కు సంబంధించి ఎన్నో డిసీజెస్ను తగ్గించవచ్చు అనే ఒపీనియన్తో 1963లో జిఎన్ రామచంద్రన్ ప్లాట్ అనే రీసెర్చ్తో కొలేజన్ను ఎలా నిర్మించాలో కనుక్కున్నాడు. అందువలన ఇతనికి లండన్ రాయల్ సొసైటీ సభ్యత్వం లభించింది, కానీ నోబెల్ ప్రైజ్ మాత్రం రాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, సుభాష్ ముఖోపాధ్యాయ. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జనరేషన్స్ మారుతున్న కొద్దీ టెక్నాలజీ అన్ని రంగాల్లో చాలా డెవలప్ అవుతుందని. ఇప్పుడు మనం మనిషి పుట్టుక గురించి చూసుకుంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ని కూడా సృష్టించగల టెక్నాలజీ వచ్చేసింది. అంటే స్త్రీ పురుష కలయిక లేకుండానే కృత్రిమ గర్భధారణ, అంటే తల్లి గర్భంలో కాకుండా మిషన్స్ ద్వారా బిడ్డను పొదిగించడం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయే భారతదేశ శాస్త్రవేత్త మీద మీకు ఒక ఐడియా వస్తుందని. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని అడిగితే అందరూ చెప్పేది రాబర్ట్ ఎడ్వర్డ్స్ను. కానీ మీకు ఇది తెలుసా? టెస్ట్ ట్యూబ్ బేబీపై ఫస్ట్ రీసెర్చ్ చేసిన వ్యక్తి మన భారతీయ శాస్త్రవేత్త సుభాష్ ముఖోపాధ్యాయ. గర్భధారణ మీద పరిశోధనతో 2 డాక్టరేట్లను సాధించాడు. అండాన్ని ఫలదీకరించే ప్రయత్నం చేసిన తొలి సైంటిస్ట్గా నిలిచాడు. కానీ అతనికి తన గవర్నమెంట్ అండ్ అతనితో పనిచేసిన సైంటిస్టులు అతనికి సపోర్ట్ చేయకుండా అడ్డుకున్నారు. సో 1981లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, జిడి నాయుడు. ఫ్రెండ్స్, రవాణా యంత్రాలు, వ్యవసాయం, ఎలక్ట్రిక్ రీసెర్చెస్, ఇన్ని రంగాల్లో ఒకే వ్యక్తి రీసెర్చ్ చేయడం నిజంగా చాలా కష్టం కదా. ఎందుకంటే ఏ ఒక్క మనిషికైనా ఏదో ఒకదానిపై ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ లవ్ ఉంటుంది. కానీ ఇతనికి మాత్రం ఇన్ని రంగాల్లో కొత్త కొత్త మార్పులను తీసుకువచ్చాడు. అతని పేరు జిడి నాయుడు, గోపాలస్వామి దొరస్వామి నాయుడు. నా బోర్డులో ఇంట్రెస్టింగ్ ఇంజనీర్ అని చెప్పొచ్చు. పారిశ్రామిక విప్లవంలో ముఖ్యమైన వ్యక్తిగా నిలిచి భారతదేశపు ఎడిసన్ అని పిలువబడ్డ వ్యక్తి. 3rd క్లాస్ వరకే చదువుకున్న ఇతను భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారు తయారు చేశాడు. ఇతను చదువు అంటే అస్సలు లైక్ చేసేవాడు కాదు, కానీ కొత్త కొత్త యంత్రాలను చూసి ఇతను తయారు చేయడం స్టార్ట్ చేసేవాడు. కెమెరా లెన్స్, కిరోసిన్తో నడిచే ఫ్యాన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అండ్ పత్తి, జొన్న పంటల్లో కూడా కొత్త కొత్త వంగడాలను రూపొందించాడు. ఇవన్నీ వేరే దేశస్తులు చేస్తే తప్పకుండా నోబెల్ బహుమతి ఇచ్చేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి. ఫ్రెండ్స్, పచ్చడి చెట్టు నిలువెల్లా ఎండిపోయినట్టు మనిషిని మార్చేసే రోగం, రోజుల తరబడి వేధించే జ్వరం, ఇది వచ్చిందంటే మన స్కిన్ బ్లాక్ అయిపోతుంది. సో ఇవన్నీ ఈ వ్యాధి లక్షణాల్లో కొన్ని మాత్రమే. అందుకే దీనికి కాలా అజర్ అనే పేరు వచ్చింది. పరాన్నజీవుల ద్వారా వ్యాపించే డిసీజెస్ మలేరియా తర్వాత ఇదే ప్రాణాంతకం, డేంజరస్. 1919లో ఈ డిసీజ్కి వ్యాక్సిన్ కనుగొన్నాడు ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి అనే బెంగాలీ వైద్యుడు. కనీస సౌకర్యాలు కూడా లేని రూమ్లో లాంతర్ వెలుతురులో రీసెర్చ్ చేసి కార్బోస్టిబమైడ్ అనే వ్యాక్సిన్ తయారు చేసి కాలా అజర్ని తగ్గించవచ్చు అని చెప్పాడు. 1929లో ఇతనిని నోబెల్కు నామినేట్ చేశారు, కానీ లాస్ట్లో ఇతనికి నోబెల్ ఇవ్వలేదు. ఇండియాలో ఫస్ట్ టైం బ్లడ్ బ్యాంక్ను స్టార్ట్ చేసింది కూడా ఇతనే. ఫ్యాక్ట్ నెంబర్ 5, నరేందర్ సింగ్ కపనీ. ఫ్రెండ్స్, టెలికమ్యూనికేషన్ గురించి మనకు బాగా తెలుసు. సో దాని మార్గదర్శకుడు ఎవరు అని అంటే మనం అందరం చెప్పే పేరు అలెగ్జాండర్ గ్రహం బెల్. 1876లో టెలిఫోన్ కోసం మొదటి పేటెంట్ పొందినది గ్రహం బెల్. 1966లో 90 సంవత్సరాల తర్వాత చార్లెస్ కావోకి మళ్ళీ ఆ నోబెల్ దక్కింది. నిజానికి ఈ చార్లెస్ కావో అనే చైనా శాస్త్రవేత్త కంటే ముందే భారతదేశ శాస్త్రవేత్త టెలికమ్యూనికేషన్లో రీసెర్చ్ చేసి సాధించాడంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? రైట్ ఫ్రెండ్స్,
గ్రహం బెల్ తర్వాత 1960లో నరేందర్ సింగ్ కపని అనే ఒక భారతీయ శాస్త్రవేత్త ఈ టెలికమ్యూనికేషన్ పై రీసెర్చ్ చేసి కాంతి అనేది నేరుగా వెళ్ళదు, అది ఎటు ఖాళీ ఉంటే అటు ప్రవహిస్తుంది కదా అని డేటాను కాంతి రూపంలోకి మార్చి ఆ కాంతిని టెలికమ్యూనికేషన్లో ప్రసారం చేసే ప్రయత్నం చేశాడు. 1960లో తన రీసెర్చ్కు ఫైబర్ ఆప్టిక్స్ అని పేరు కూడా పెట్టాడు. కానీ స్వీడిష్ కమిటీ 1966లో ఫైబర్ ఆప్టిక్స్ పై రీసెర్చ్ చేశాడని చార్లెస్ కావో అనే చైనా వ్యక్తికి నోబెల్ ఇచ్చింది. ఫ్రాన్స్ ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతుల పేర్లు చెప్పగానే అందులో మన దేశం వారు పేర్లు ఉంటాయేమో అని ఇంట్రెస్టింగ్గా చూస్తాము. కానీ ఏ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒక ఇండియన్కి అందులో పేరు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వెతికితే అలాంటి నోబెల్ బహుమతుల నుండి జస్ట్ మిస్ అయిపోయిన వాళ్ళు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఎగ్జాంపుల్ జీడి నాయుడు, సుభాష్ ముఖోపాధ్యాయ లాంటి వారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం అర్థమైంది అనుకుంటా. ఒక మనిషి పుట్టుక 1 నుండి 100 సంవత్సరాలు అనుకుంటే 90 సంవత్సరాల పాటు ఒకటే లక్ష్యం అంటూ జీవించే వారికి 90 సంవత్సరాల వయసులో వారికి సక్సెస్ అనే పదం వినపడాలంటే ఒక సిగ్నేచర్ కూడా రీజన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ సక్సెస్కి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడ్డు రాకూడదు. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే 10 మందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.